అసలు పోతురాజు ఎవరో తెలుసా? దక్షిణ భారత జానపద కథలలో పోతురాజు ఒక శక్తివంతమైన మరియు భయంకరమైన ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో పూజలు అందుకుంటాడు. మహంకాళి దేవత సోదరుడిగా పిలువబడే పోతురాజు చెడును నాశనం చేసే మరియు పండుగలు మరియు ఆచారాల సమయంలో గ్రామాన్ని కాపాడే భయంకరమైన రక్షకుడు. పురాణాల ప్రకారం రాక్షసులు భూమి యొక్క శాంతికి భంగం కలిగించడం ప్రారంభించినప్పుడు శక్తివంతమైన దేవత మహంకాళి వారిని నాశనం చేయడానికి దిగి వచ్చింది. యుద్ధంలో ఆమెకు సహాయం చేయడానికి ఆమె శక్తివంతమైన సోదరుడు పోతురాజు ఎర్రటి ధోతి మరియు పసుపు రంగుతో కప్పబడిన శరీరంతో కండరాలతో కూడిన యోధుడు ఉద్భవించాడు. భయంకరమైన కళ్లతో అతను దారి చూపించాడు. దుష్టశక్తులు మరియు ప్రతికూల శక్తులను తరిమికొట్టడం ద్వారా దేవతకు మార్గాన్ని సుగమం చేశాడు. అతను ఎప్పుడూ వెనక్కి తిరగడు, ధైర్యం మరియు నిర్భయతను సూచిస్తుంది. ప్రసిద్ధ బోనాలు పండుగ సందర్భంగా పోతురాజును గ్రామం నుండి ఎంపిక చేసుకున్న వ్యక్తి చిత్రీకరించాడు. అతను ట్రాన్స్లో నృత్యం చేస్తాడు, ఊరేగింపును నడిపిస్తాడు మరియు దేవత కోసం కుండలు, బోనం మోసే మహిళలకు మార్గాన్ని సుగమం చేస్తాడు. అతని ఉరుములతో కూడిన అడుగులు మరియు కొరడాలు చెడును దూరం చేస్తాయని మరియు ఆశీర్వాదాలను నిర్ధారిస్తాయని నమ్ముతారు. భయంకరంగా కనిపించినప్పటికీ పోతురాజు రక్షణ, ధైర్యం మరియు భక్తికి చిహ్నంగా దైవిక స్త్రీ శక్తి మరియు సమాజానికి సంరక్షకుడిగా నిలుస్తున్నాడు.